నమస్కారం. జాతక సమస్యల పరిష్కార వేదిక గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మనతో భారత ప్రభుత్వ ఆమోద గణిత ఆధారిత పంచాంగకర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠ ఆస్థాన సిద్ధాంతవర్యులు, ఓంకార మహాశక్తి పీఠ అధిపతి, దైవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస గారికి సిద్ధాంతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా సిద్ధాంతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సిద్ధాంతి గారు. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. నిన్నటి కార్యక్రమంలో 15, 17, 33 గడుల గురించి చెప్పారు కదా. ఈ రోజు 35వ గడి మంగళవారం గురించి తెలియజేయాల్సి ఉంది. ముందుగా మనం ఒక కాల్ తీసుకుందామండి. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే, మీ పేరు? నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడండి, కొద్దిగా యాక్టివ్ గా. మీ పేరు? హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి అమ్మా. నమస్కారం అండి, నా పేరు రమా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయిదండి ఇది. చెప్పండి. 23/6/1980. సమయం సాయంత్రం 5:45 అండి. ఓకే, సమస్య ఏంటండి? ఇప్పుడు సమస్య అంటే వాడికి మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, అన్ని ఉన్నాయండి. కానీ మధ్యలోకి వచ్చేప్పటికే అసలు సరిపోవటం లేదనమాట మనకి. అంటే అన్ని ఏదో ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఆలోచిస్తూ ఎప్పుడు దాని గురించే బాధపడుతూ ఉంటాడు. ఇంత చేసినా కూడా మనకి ఏంటమ్మా ఇలా ఉంటుందని. అదే అంటే చిన్నవండి, అసలు అనుకోకుండా బైక్ లో వెళ్తుంటే అది తెగిపోవటమో, ఇంటికి వచ్చేవాడికి బోరింగ్ కాలిపోవటమో, లేకపోతే కరెంట్ హై వోల్టేజ్ వచ్చి స్టెబిలైజర్ పోవటం, అంటే ఏదో ఒక ఇబ్బంది, ఖర్చు అనమాట. అసలు కొంచెం కూడా 10 రోజుల్లోనే అసలు ఏది సరిపోవటం అట్లా అయిపోతుంది ఇంట్లో. చెప్తారు, శ్రద్ధగా వినండి. అది వాడి ఇంకా ఓకే అమ్మా, వరుసగా చాలా వరకు సమస్యలు ఉన్నట్టుగా చెప్పారు. ఉదాహరణల పూర్వకంగా వివరాలకు వెళ్తాం. 23/6/1980వ సంవత్సరం రౌద్రనామ సంవత్సరంలో నిజ జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి స్వాతి నక్షత్ర తులారాశిలో జన్మించినటువంటి జాతకం. మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా 9వ గడి చెప్పబోతుంది. 9వ గడి అన్నీ ఉంటాయి, సిద్ధంగా ఉంటాయి, కానీ వడ్డించిన విస్తరలాగా ఉంటుంది. అక్కడ పోయాడికి ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. కనుక మీరు ఏదైతే ఈ ప్రశ్నలో అడిగారో అన్నీ కూడా 9వ గడిలో ఉన్నాయి. ఈ రోజుతో మనం 25వ గడి ముగించబోతున్నాం. రేపు ఏదో మరొక గడి తీసుకుంటాం. ఆ తర్వాత అతి త్వరలోనే 9వ గడిలోకి వచ్చేస్తాం కూడా. అంటే 11వ గడి ఉంది, లిటిల్ బిట్ ఇంటెలిజెన్స్. ఆ తర్వాత 21వ గడి ఉంది, ఆ తర్వాత 9వ గడి. కనుక 9వ గడి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకునే సమయంలో మీ పరిహారం వచ్చేస్తున్నామా. అయితే ముఖ్యంగా మరొకటి ఏమిటంటే, అనుకూలమైన పరిస్థితులు పరిహారం చేయటము చేయకపోవడం పక్కన పెట్టేసి ఎప్పటి నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయనే విషయం మాత్రం మనం తెలుసుకుందాం. 2013వ సంవత్సరం జనవరి నెల నుంచే ప్రారంభమవుతుంది అనుకూలమైన పరిస్థితులని. ఏలినాటి శనిని దిగులు చెందకండి, ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. కుజ శని గురువుల యొక్క కదయిక లాభస్థానంలో ఉన్నప్పటికీ కొన్ని పరిహార మార్గాలు అనేవి 9వ గడ్డి గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకున్నప్పుడు మీరు వివరంగా వినండి, విని పాటించడానికి ప్రయత్నించండి. సిద్ధాంతి గారు, మరి 35వ గడి మంగళవారం గురించి తెలియజేస్తారా? ఇక సర్వరోగహరం, ముఖ్యంగా మంగళవారానికి సంబంధించినటువంటిది. 35 పర్యాయాలు దీన్ని మనం పఠించాల, ఆ శ్లోకాన్ని లేదా ఆ నామాన్ని. ఈ 35వ గడికి సంబంధించి మంగళవారం నాడు చేయవలసింది సహస్రార చక్రానికి సంబంధించినటువంటిది. కనుక ఈ సహస్రార చక్రానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళాలి. దీనికి నివేదన అనేది మీ ఇష్టం, ఎలాంటి నివేదనైనా కూడా ఇవ్వవచ్చు. సకలమైనటువంటి రుగ్మతులు శిరస్సు నుంచి పాదాల వరకు, ఇంతకుముందు చెప్పిన రుగ్మతులు కాకుండా ఏదో ఒకటి ఉంటుంది కనుక అలాంటి రుగ్మతలన్నీ కూడా ఇదే కోవలోకి చేరతాయి. ఇక లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ సర్వరోగహరం సంబంధించినటువంటి సహస్రార చక్రానికి సంబంధించినటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. అది 109వ సంఖ్యలో ఉన్నటువంటి 2 లైన్లు, ఆ తర్వాత
10వ నంబర్లో ఉన్నటువంటి మొదటి లైన్ మాత్రమే. 109లో 2 లైన్లు, 110లో మొదటి లైను. అలాగే ఒక నామం ఓం యాకిని అనుత్తమాయై నమః. ఓం యాకిని అనుత్తమాయై నమః. ఇది 35 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇది ప్రత్యేకంగా చేయవలసింది మంగళవారం నాడుని గుర్తుపెట్టుకోండి. సూర్యోదయం నుంచి మధ్యాహ్నం లోపల నివేదన మీ ఇష్టానుసారం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సూర్య అండి. నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 మార్చి 1970 అండి. సమయం? ఉదయం 10:40. ఓకే, సమస్య ఏంటండి? అది కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదండి. కొంచెం ఇదిగా ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? లేదు, గురువు గారితో మాట్లాడదామని చెప్పానండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? మా వారిదండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా, మీరు ఉత్తరా నక్షత్రం చూసుకుంటారా లేక హస్తా నక్షత్రం చూసుకుంటున్నారా? హస్తా అండి. నమస్కారం సిద్ధాంతి గారు. ఓకే, ఇక వివరాలకు వెళ్దాం. డేట్ 23/3/1970 సౌమ్యనామ సంవత్సరంలో పాల్గొన మాసంలో జన్మించినటువంటి హస్త నక్షత్ర కన్యారాశిలో జన్మించినటువంటి జాతకం. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ పరిహారం అనే విషయం కాస్త పక్కన పెట్టేసి, ప్రతి వ్యక్తికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న ఆలోచన ఒకటి ఉంటే, రేపు మరొక ఆలోచన ఉంటే, ఎల్లుండి మరొక నిర్ణయం ఉంటుంది. ఈ ఆలోచన ఈ రోజు ఉంది, రేపు ఆలోచన ఉంది, ఎల్లుండి నిర్ణయం ఉంటుంది. ఎల్లుండి ఉండేటువంటి నిర్ణయము ఈ రోజు ఆలోచనకు సంబంధించిన నిర్ణయమా, రేపటి ఆలోచనకు సంబంధించిన నిర్ణయమా అంటే ఈ రెండు కాదు, కొత్త ఆలోచనకు సంబంధించిన నిర్ణయం. అంటే ఆలోచించేటువంటి అంశాలు వేరు, నిర్ణయించేటువంటి అంశాలు వేరు, అవతల ఆచరించేటువంటి విధి విధానాలు వేరు. అది అక్కడ లోపం, జాతకంలో ఉన్న లోపం అది. కనుక ఏదైతే ఆలోచిస్తారో అదే నిర్ణయించి దాని ప్రకారంగా విధి విధానాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. నేను ఇలా అన్నానని మాత్రం అనుకోకండి అమ్మా. ఆ విధంగా ఇప్పటి నుంచి అనుకుంటూ ఉండండి. అతి త్వరలోనే నవంబర్ మాసం నుంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో. హలో అండి. నమస్తే, మీ పేరు? నా పేరు సునంద అండి. అయితే మా వారండి సతీష్ తన పేరు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జన్మనామం ఇది 10వ డేటు 8వ నెల 1973 అండి. సమయం? రాత్రి 1:45. అంటే తెల్లవారితే డేట్ ఎంతండి? తెల్లవారితే డేటు 10 అనుకుంటాను. ఓకే, అయితే 9 రాత్రి 1:45కి, తెల్లవారితే 10. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. మాకు షాప్ ఉందండి, అది ఏమి చేసినా కలిసి రావట్లేదు. బాగానే గిరాక్ అవుతుంది కానీ డబ్బు కలిసి రావట్లేదు. షాప్ సక్సెస్ఫుల్ గా రన్ అయితే బాగుంటుంది. తీరట్లేదు. ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నక్షత్రం తెలియదండి. ఓకే, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా, నక్షత్రం తెలియదు. ప్రమాదిచనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో జన్మించినటువంటి మూలా నక్షత్ర ధనురాశిలో జన్మించినటువంటి జాతకులు. కొంతమంది వ్యాపారాలు చేయాలనుకుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు. చేసినటువంటి వ్యాపారాలు డబ్బు వస్తుంటుంది. కొట్టునిచ్చి, అంగడినిచ్చి, షాప్ నుంచి ఇంటికి తెస్తారు, ఇంట్లో నుంచి బీరువాలో పెడతారు. రెండవ రోజు మళ్ళా ఖర్చు పెడుతుంటారు. ఆ ఖర్చు ఈ ఖర్చులు పెడుతుంటారు. 10 రోజుల తర్వాత చూస్తారు, తెచ్చిన డబ్బు ఎట్టిపోయిందంటారు. ఖర్చు పెట్టేది వారే. మరి డబ్బు ఎట్టిపోయిందంటే డబ్బు పారేసుకోరు, ఎవరు వచ్చి దొంగిలించారు. డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది, కనపట్టలేదండి అంటారు. ఎందుకు కనపడదు? ఖర్చు పెడుతున్నారు కనుక కనపడదు. కనుక ఆ ఖర్చు అనేటువంటిది ఒకటి అయితే ఉందో, అందుకే ఒకవైపు నోట్ డౌన్ చేసుకున్నాను అనుకోండి, ఖర్చు మాత్రం దానికి పెట్టాము అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఆ ఖర్చును తగ్గించుకుంటే ఇటు వస్తుంటుంది, పెరుగుతూ ఉంటుంది. కనుక రాజయోగ పట్టణంలో ప్రత్యేకంగా 6వ గడి నెంబర్లు చెప్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. ఇందాక 9 చెప్పాను, ఇప్పుడు 6. 6వ గడికి సంబంధించింది వ్యాపారము. అది ఇంత వ్యాపారమా, పెద్ద వ్యాపారమా అంటే చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు. 6వ గడి చిన్న వ్యాపారము, 7వ గడి పెద్ద వ్యాపారము. అమ్మా, మీరు 6వ గడిలో ఉన్నారు
కనుక 6వ గడికి సంబంధించిన పరిహారం వచ్చేస్తుంది. మీతో పాటు ప్రేక్షకులందరూ కూడా వినటానికి ప్రయత్నం చేయండి. అనుకూల పరిస్థితులు అతి త్వరలోనే ప్రారంభమవుతున్న మూలా నక్షత్ర జాతకురాలువి 2014వ సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీ ప్రారంభమయ్యేటువంటి ఏలినాటి శని ఒక సరైనటువంటి సక్రమైనటువంటి సముచితమైనటువంటి నిర్ణయాలను ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి అవకాశాలన్నీ అందివ్వటానికి రాబోతున్నది ఏలినాటి శని. హాయిగా స్వాగతం పలకండి. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్పింది విన్నారు కదా. వ్యాపారం గురించి పూర్తి వివరాలు 6వ గడి ద్వారా తెలుస్తాయి. పరిహార మార్గం కూడా చెప్తారు త్వరలోనే. కనుక వ్యాపారం చేయాలనుకునే వారందరూ 6వ గడి గురించి చెప్పినప్పుడు శ్రద్ధగా వినండి. అలాగే ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి ప్రయత్నించండి. సిద్ధాంత్ గారు మరి ఇన్ని రోజులు చక్రాల గురించి వివరంగా చెప్పారు. అలాగే రుగ్మతలు ఏ రుగ్మతకి ఏ పరిహారం చెప్తే బాగుంటుంది కదా, ఈ చక్రాల విషయం కొంచెం పక్కన పెట్టి. రైట్, ఇది కూడా మంచి విషయమే. ఇంతవరకు మణిపూరక చక్రమని, విశుద్ధి చక్రమని, ఆ చక్రమని, ఈ చక్రం, ఇది కేవలం పాఠం తెలుసుకోవటానికి మాత్రమే. వాస్తవంగా నేను చెప్పినటువంటి పాఠంలో ఆ చక్రంలో నేను చెప్పింది చాలా తక్కువ. grahbhumi.blogspot.com లో ఈ చక్రాన్ని గురించిన మ్యాటర్ ఈ రోజు రేపట్లో అప్లోడ్ చేయబోతున్నాను. చాలా ఎక్కువ మ్యాటర్ అనమాట. ఇది చాలా తక్కువ. ఎందుకంటే ఆ మూలాధార చక్రం ఉంది. ఆ మూలాధార చక్రంకి కలర్ ఏమిటి, అక్కడ ఏమేమి ఉంటాయి, దాంట్లో ఉండేటువంటి అంశాలు ఏమిటి అనే వివరాలన్నీ కూడా ప్రేక్షకులు తెలుసుకుంటే ఎప్పటికైనా అనుకూలంగా ఉంటుంది. ఇక చక్రాల విషయం కాస్త పక్కన పెట్టేద్దాం మనం. ప్రతి ఒక్కరు కూడా మాకు పలానా ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి పోయినాము కానీ మందులు ఇస్తున్నారు, మింగుతున్నాము, ఏం కావటం లేదు అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోతున్నటువంటి నిన్న మొన్న చెప్పిందే ఫైనల్ వర్డ్ గా చెప్పబోతున్నాను. కనుక ఫైనల్ వర్డ్ గా ఈ గడులు వ్యవహారం కాస్త పక్కన పెట్టి కేవలం పాఠం తెలుసుకోవటానికే గడులు. కాసేపు గడుల్ని కాస్త మర్చిపోదాం. వ్యాధులు ఏమిటి, పరిహారం ఏమిటి అంతవరకు మాత్రం తెలుసుకుందాం. అది ఆ వ్యాధులు, పరిహారాలు. కనుక 4 వారాల్లో చేసేటువంటి పరిహారాలు. కనుక ఒక్క కారణంతో మాట్లాడి చెక్క వెళ్ళిపోతాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అమ్మా, మేము ఖమ్మం జిల్లా నుండి ఫోన్ చేస్తున్నాము. మీ పేరు? శ్రీదేవి అమ్మా. శ్రీదేవి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/1/93 అమ్మా. సమయం? రాత్రి 11:30కి, సోమవారం. డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? మా పాపదమ్మా. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. అమ్మాయి విద్య అంతంత మాత్రంగా ఉందమ్మా. ఎప్పుడు ఏదో ఆరోగ్య సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. ఓకే, దాని గురించి గురువు గారిని అడుగుదామని ఫోన్ చేశానమ్మా. ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరిహారం ఇప్పుడు చెప్తున్నారు, రోజు నోట్ చేసుకుంటున్నారు కదా? చేస్తున్నామ్మా. ఓకే, చాలా చక్కగా మాట్లాడారు. సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా. ఓకే అమ్మా, మీకు మాత్రం సర్టిఫికేట్ ఇచ్చేసి చాలా చక్కగా మాట్లాడారు, నేను మాత్రం చక్కగా మాట్లాడలేదు అనబోతున్నా. మీరు లైన్ లో ఉంది. ఇంతకీ మీరు ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళా చెప్పండి. 19/1/93 అండి. 19/1/93 అన్నారు, సోమవారము అన్నది. అవును కదా? విన్నా, ప్రేక్షకులు వినింటారు సోమవారం అని చెప్పింది. అది సోమవారం కాదు తల్లి, మంగళవారం. కనుక ఇంతకీ మీరు లైన్ కట్ అయిపోయింది, ప్రేక్షకులు గుర్తుంటుంది, నోట్ డౌన్ చేసుకోండి. డేట్ 19/1/1993, సోమవారం కాదు, అది మంగళవారము. ఇక పరిహారంగా సంబంధించి ఇప్పటిదాకా చెప్పినటువంటి పరిహారాలు చెప్పబోతున్నా గనక వినడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే అండి, సిద్ధాంత్ గారు మరి చెప్తారా? వ్యాధులు పరిహారం అని చెప్పారు కదా, చెప్తారా? ఇక బలహీనంగా ఉంటారు, బలోపేతం కావాలనుకోవాలి. కనుక శరీరం చాలా వరకు ఏవోకనటువంటి లోపాల వలన సృష్టించిపోతుంటుంది. అలాంటి వారు ఎముకల్లో ఉండేటువంటి లోపాలు, ధాతులోపం, ఇలాంటి లోపాలు ఉన్నటువంటి వారు ఆదివారం నాడు పరిహారం పాటించాలి. ఎలా? కట్టె పొంగల్ తయారు చేసుకోండి. ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం లోపల అంత కట్టె పొంగల్ ఒక ప్లేట్లో పెట్టుకోండి, ఆరుబయటికి రండి. ఆ జగద్రక్షుడు శ్రీ సూర్యనారాయణ స్వామికి చక్కగా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత లలితా సహస్రనామంలో ఉండేటువంటి 106 లో ఉన్న 2 వాక్యాలు, 107వ నంబర్లో ఉన్నటువంటి మొదటి వాక్యం, మొదటి సగం, 106లో 2 లైన్లు, 107లో 1 లైను. ఎన్నిసార్లు చదవాలి అంటే 15 సార్లు చదవాలి ఆదివారం. అలాగే వారికి సంబంధించినటువంటి మరొక నామం కూడా ఉంది. ఆ నామం ఓం సాకిని శృత్యై నమః. ఓం సాకిని శృత్యై నమః. ఈ నామం గాని, ఆ శ్లోకాలు గాని
మనస్సు నిలకడగా ఉండదు, కోతిలాగా తిరుగుతూ ఉంటుంది. కనుక మనసు స్థిరంగా ఉండాలి అనుకున్నవారు ఎముకల మధ్య తీపు, ఎముకల నొప్పులు, విపరీతమైన పోట్లు, ఒక్కోసారి పొడి రాలిపోతున్నట్లుగా ఉంటుంది ఎముకలు, అలాగే ఎముకలు విరిగిపోతుంటాయి. అలాంటి వారు పాటించాల్సింది ఆదివారం నాడే పులిహోర తయారు చేసుకోండి. నిమ్మకాయ పులిహోర కావచ్చు, చింతపండు పులిహోర కావచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల ప్లేట్లో పెట్టుకొని ఆరు బయట నిలబడి శ్రీ సూర్యనారాయణ స్వామి నమస్కారం చేసుకోండి. 107వ శ్లోకంలో సగభాగము అంటే 2వ భాగము, 108వ శ్లోకాన్ని పూర్తిగా 2 లైన్లు 15 సార్లు చదవండి. లేదా ఓం హాకిని స్మృత్యై నమః, ఓం హాకిని స్మృత్యై నమః. ఇప్పుడు మనం చక్రాల్లోకి పోకుండా వారాల్లోకి వచ్చాం. ఇది ఆదివారం నాడు పాటించాల్సినటువంటి రెమెడీ. ఆ తర్వాత సోమవారం ఏమిటో తెలుసుకున్నాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, ఓకే అండి. సిద్ధాంత్ గారు, మరి సోమవారం పాటించాల్సిన రెమెడీ చెప్తారా? ఇక సోమవారం పాటించాల్సినటువంటి శిరస్సు పోటు. డాక్టర్ల దగ్గరికంతా తిరిగి వస్తారు, మీకు ఏమీ లేదండి అన్న, తలకాయ నొప్పి పుడుతున్నదండి అంటే కంటి డాక్టర్ దగ్గరికి పోతారు. ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఏదో లోపం, శిరస్సు లోపం. ఇక మేధస్సు తక్కువగా ఉంటుంది, షార్ప్ గా పనిచేస్తూ ఉండదు. ఇలాంటి వారు, జననేంద్రియ లోపాలు ఉంటాయి, అలాంటి వారు పాటించాల్సిన రెమెడీ సోమవారం నాడు. ఎన్నిసార్లు అంటే 17 పర్యాయములు పాటించాలి. ఇక లలితా సహస్రనామ స్తోత్రంలో నెంబర్ చెప్తాను, 104 మరియు 105, 4 లైన్లు చదవాలి. ఇక నివేదన పెరుగన్నం, బాగా మిగడ పెరుగు, బర్రెపాల లేక ఆవు పాల అంటే మీ ఇష్టం. దానితో పాటు ఓం కాకిని మేధాయై నమః, ఓం కాకిని మేధాయై నమః, ఇది సోమవారం. ఆ తర్వాత కండరాల నొప్పులు ఉంటాయి, రుగ్మతులు, సర్వకండరాలు. ఎట్లాంటి రుగ్మతులు అంటే రకరకాల రుగ్మతులన్నీ కండరాలకు సంబంధించినటువంటి రుగ్మతులు. ఒక్కోసారి ప్రత్యేకంగా ఈ శరీరం అంతా కూడా ఒక మాంసం ముద్దలాగా మారిపోయి గడ్డగట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. అలాంటి వారు ఉదర సంబంధమైనటువంటి లోపాలు, దుర్బలత్వం, ఇలాంటి వారందరూ కూడా బెల్లపన్నంతో నివేదనతో ప్రత్యేకంగా నామాలు ఏమిటంటే ఓం లాకిని మత్యై నమః, ఓం లాకిని మత్యై నమః. ఇక శ్లోకం నెంబరు 102, 103. 102లో 2 లైన్లు, 103లో 2 లైన్లు. ఎన్నిసార్లు అంటే 17 సార్లు. ఇది సోమవారం. ఆ తర్వాత శనివారానికి వెళ్దాం కాలర్తో మాట్లాడి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శరత్చంద్ర అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ప్రకాశం జిల్లా బేసవరపేట. కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/9/1988 అండి. ఓకే, సమయం? రాత్రి 8:25 అండి. 8:20 అండి? 25 అండి. 25. ఓకే, సమస్య ఏంటండి? అదే అండి, ఎట్లా ఉంది మా పరిస్థితి ఇప్పుడు? ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ బ్యాంక్ లో పనిచేస్తున్నాను. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఏంటి ఎట్లా పరిస్థితి అన్నారు? మీరున్నది బ్యాంకులో, మీతోనే మాకు అవసరం ఉంటుంది. తెల్లవారు లేస్తే మీరే ఏమిటి పరిస్థితి అంటే మేము ఎక్కడ వెళ్ళాలా? కనుక బ్యాంకు ఉద్యోగస్తులు హ్యాపీగా 10 గంటలకు పోతారు, అలా స్విచ్ వేస్తారు, ఫ్యాన్ గర తిరుగుతుంది, శబ్దం లేని ఫ్యాన్లు, ఏసీలు, చెమట పట్టదు. 5 గంటలు రాగానే కాగితాలు పారేస్తారు, వచ్చేస్తారు. మంచి ఉద్యోగం బ్యాంకులో, కానీ ఏమిటో పరిస్థితి. వెళ్దాం. విభవనామ సంవత్సర భాద్రపద మాసంలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్ర 4వ పాదంలో జరిగిన మకర రాశి జాతకులు. ఇక్కడ ఒక విషయం ప్రేక్షకులు గమనిద్దాం. కాకపోతే ఈ శనివారం, ఆదివారం, మిగతా ఉన్న మంగళవారం రేపైనా చెప్పుకుందాం. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పుడు గుర్తొచ్చింది. ఏమిటంటే చాలా రోజులు చెప్పాలనుకుంటున్నా. కొంతమందికి ఉద్యోగానికి వెళ్తుంటారు, ఉద్యోగం నుంచి వస్తుంటారు, అక్కడ ఏదో సంపాదిస్తుంటారు, ఖర్చు పెడుతుంటారు. మంచి ఉద్యోగం ఉంటుంది. ఒక్కోసారి ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా, వారికి కూడా కొన్ని లోపాలంటూ వస్తుంటాయి. వచ్చేటువంటి జీతం చక్కగా సరిగిపోతుంటుంది, పిల్లలు బుద్ధిమంతులుగా ఉంటారు, అనువైనటువంటి వాతావరణంలో ఉంటుంది. కానీ వెలితి, ఏదో తెలియని వెలితి. ఏమిటి సమస్య అంటే ఏమిటోనండి అంటారు. సమస్యలు ఉండవు, సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఒక వెలితి అనేది కనపడుతూ ఉంటుంది.
కనుక ఇది ఏం వెలితి? మీకున్నటువంటి సమస్య ఏమిటి అంటే ఏదో చెప్పలేరు, అంటే మాటలు రాక కాదు, ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సర్వ సమస్యలు వాళ్ళకే ఉంటాయి. అయ్యా మీరు బ్యాంకులో పనిచేస్తున్నారు కదా, ఆ కోవకు చెందినటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మరి ఎలా 60 పరిహార పట్టికలో నెంబర్ 60 60వ నెంబర్కు రాబోతున్నాం. ఎప్పుడు నిదానంగా వచ్చేస్తాం, వీలైనంత వరకు ఒక నెల రోజుల లోపలే చకచకలా లాగేస్తాను. ఈ 60వ నెంబరు గడి ఏం చెప్తుందంటే, మనసు ఒకటి చెప్తే బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు బుద్ధి ఒకటి చెప్తే ఆత్మ మరొకటి చెప్తుంది. ఆత్మ చెప్పేది బుద్ధి వినదు, బుద్ధి చెప్పేది మనసు వినదు, ఈ మూడు చెప్పేది మనం వినం. కనుక కకావికలం అయిపోతుంది. కనుక అంత టెన్షన్మయం. ఆ టెన్షన్ ఏమిటి అనేది, ఆ టెన్షన్ కు సంబంధించింది 60వ నెంబర్ గడి. ఆ 60వ నెంబర్ గడి ప్రతి ఒక్కరికి రాష్ట్రపతి దగ్గర నుంచి సాధారణ జీవి వరకు 60వ గడిలోనే ఉంటూ ఉంటారు. ఆ టెన్షన్ ఒక పెద్ద పులి కూడా ఉంది. పెద్ద పులికి, సింహానికి కూడా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్స్ 3 రకాల టెన్షన్స్ ఉంటాయి. అది ఒక్కొక్కసారి ఆహారం కోసం గెంతు పరిగెత్తుతూ ఉంటుంది. ఆ పరిగెత్తే సమయంలో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కనుక అలా టెన్షన్ సంబంధించింది 60వ గడి. దానికి వచ్చినప్పుడు మీరు తప్పకుండా వినండి. కాలంతో మాట్లాడతాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 18/7/1980 రాత్రి 8:45 ఓకే, సమస్య చెప్పండి. ఇది మా అల్లుని గురించి అండి. మా అల్లుని వివాహం ఎప్పుడు అవుతున్నది, అతనికి బాగా అప్పులు అవుతూ ఉన్నాయి. ఈ అప్పులు అనేవి ఎప్పుడు తీరుతాయి? ఆయన ఉద్యోగం చేస్తే బెటరా లేదంటే ఏదైనా వ్యాపారం చేయాలన్నా? మరి అప్పులు అంటున్నారు కదా, ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా? మరి ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారంలో అంతా లాసే. ఏం వ్యాపారం? వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయి కానీ అప్పులు అవుతా ఉన్నాయి. ఓకే, ఏం వ్యాపారం చేస్తున్నారు? ఇప్పుడు రైస్ చేస్తున్నాడు. రైస్ గారు. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. చాలా బాగా మాట్లాడారు. మరి అందరూ కూడా అలా మాట్లాడుతుంటే మాకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలే, ఇంకా మేమేమి ఛాన్స్ తీసుకుని ఏ వ్యాపారం అడిగారు. ఇక విరళగలం రౌద్రనామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జన్మించిన హస్త నక్షత్ర కన్యారాశిలో జన్మించిన జాతకులు, ఆ శనికృతుల సంఘర్షణ కన్యారాశిలోనే జరుగుతూ ఉన్నది జన్మత. అయితే 6వ గడి 7వ గడి అని చెప్పాము. చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని. వ్యాపారం అనుకూలమే, సంపాదిస్తున్నాడు, ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అయిపోతుంది? అప్పులు కట్టేస్తాడు. అప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే ₹2 వడ్డీ కాకుండా ₹10 వడ్డీకి తెచ్చాను. రొటేషన్ చక్రవర్తులు కొంతమంది ఉంటారు. కనుక ఈ 6, 7 గడుల్లో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రొటేషన్ చక్రవర్తి అని ఒక సినిమా కూడా వచ్చింది గతంలో. రొటేషన్ జరిగినంత కాలం చక్రవర్తి, రొటేషన్ ఆగిపోయిందా అడక్క తినేవాడు కూడా పనికిరాడు. కనుక ఆ రొటేషన్ అనేటువంటి మాటకు సంబంధించింది మీ జాతకం. కనుక వీలైనంత వరకు మనసు చాలా వరకు కట్టుదిట్టంగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడా ఆయన ఉండలేకపోతున్నాడండి. వీలైనంత వరకు ప్రతి శనివారం కూడా నీలం రంగు బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. ప్రతి శనివారం నీలం రంగు బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. అనుకూల పరిస్థితులు వస్తాయి. 6, 7 గడులప్పుడు ఆ రొటేషన్ చక్రవర్తులకు వివరాలు చెప్తాను. ఓకే అండి, సిద్ధాంత్ గారు మరి ఈ రోజు వ్యాధులు పరిహారాలు చక్కగా చెప్పేసుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని ఇంకా మిగిలిపోయినాయి. మరి రేపు చెప్తారా? తప్పకుండా. అలాగే రేపటి కార్యక్రమంలో మరొక సమస్య కూడా తీసుకుందామా? తప్పకుండా. ఏ సమస్య తీసుకుందాం రేపటి కార్యక్రమంలో? చాలా మంది ప్రేక్షకులు అడిగే సమస్య అండి, సంతానం గురించి అడుగుతున్నారు కదా, మరి ఆ సమస్య తీసుకుందామా? కనుక ప్రేక్షకులు చాలా మందికి సంతానానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. కనుక ఈ రోజు ఈ వైద్య సంబంధం అయిపిద్దాం అనుకున్నాం కానీ కాలేదు. రేపటి రోజున ఆ మిగిలినటువంటి శనివారం, మంగళవారం ఉంది, ఆ 2 చెప్పి ఆ తర్వాత 50వ గడి కీర్తిముఖుడు కిందనే ఉంటాడనమాట. ఇంతకీ కీర్తిముఖుడు అక్కడ ఉన్నాడా? అక్కడ బిందువు కదా ఉంది అనుకోవచ్చు. కాదు, కీర్తిముఖుడే ఉంటాడు. అదేమిటో రేపు తెలుసుకుందాం. ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకులు జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు వ్యాధులు పరిహారాల గురించి తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు వ్యాధులు పరిహారాలకు సంబంధించి 2 వారాలు తెలుసుకున్నారు కదా, మిగిలిన 2 వారాలు రేపటి కార్యక్రమంలో తెలియజేస్తారు. అలాగే రేపటి కార్యక్రమంలో సంతానానికి సంబంధించిన సమస్యలకు పరిహార మార్గం కూడా తెలియజేస్తారు. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.